వచ్చాము అండ్ ఇక్కడ పక్కనే పోర్ట్ ఉంది. సో రేపు మార్నింగ్ క్రూజ్ ఎక్కుతాం అనమాట. సో 10కి ఇక్కడ చెక్అవుట్ అయ్యి ఈ హోటల్ వాళ్ళ షటిల్ బస్ ఉంటుంది. సో దాంట్లో మేము క్రూజ్ ఎక్కుతాము. అండ్ ఇదైతే LAలో మేము పోర్ట్ దగ్గరలో తీసుకున్న హోటల్ రూమ్ అనమాట. అండ్ మా రూమ్ నెంబర్ వచ్చి 218. అండ్ మేము ఇందాక లగేజ్ అంతా ఊబర్లో వచ్చాము. సో దీంట్లో పెట్టుకొని వచ్చాము. సో ఈరోజు ఈ LAలో పోర్ట్ పక్కనే ఉంది ఈ హోటల్, డబుల్ ట్రీ హోటల్. సో ఇక్కడ 218 రూమ్లో ఇప్పుడే షిఫ్ట్ అయ్యాము. సో ఇప్పుడైతే మీకు హోటల్ రూమ్ టూర్ చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ టు వాణి వ్లాగ్. yes come on let's come. సో ఇదన్నమాట. ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అండ్ కమ్ క్లోజ్ ప్లీజ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఐరన్ బాక్స్ ప్రతి హోటల్లో ఉంటది. అండ్ ఐరన్ టేబుల్ అండ్ అది సేఫ్ లాకర్. సేఫ్ లాకర్ అన్ని ఉన్నాయి. సో షూస్ అవన్నీ అయితే పెట్టేసాను. కమ్ ఆన్ పిక్ యువర్ ఫ్లైట్స్ ఏరోప్లేన్. పిక్ ఇట్. లెట్స్ గో. ఐ విల్ క్లోజ్ ద డోర్. And then we leave it. And ఇక్కడ ఏమో ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్ ఉంది. కమ్ హియర్. ఓకే. సో ఇదంతా వచ్చి బాత్రూమ్, వాష్ ఏరియా అండ్ ఇక్కడ బాత్రూమ్ ఉంది. సో కమ్ ఈషా మూవ్. రైట్. సో ఇదంతా వచ్చి మా లగేజ్. సో ఏం ఓపెన్ చేయలేదు, అన్ని ఇట్లా పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ ఏమో ఫస్ట్ టైం అనమాట మన ఇండియాలో ఏసీ చూసాను. ఇంతవరకు ఎక్కడ చూడలేదు. నేను వచ్చిన ఈ 11 years US లో ఎక్కడ చూడలేదు కదా. సో ఫస్ట్ టైం హోటల్లో మన ఇండియా టైప్ ఏసీ ఉంది. అండ్ ఇంక ఇక్కడ 2 beds ఉన్నాయి. ఇది లగేజ్ అండ్ దిస్ ఈజ్ ఈషా. అండ్ ఇదేమో టీవీ అనమాట. సారీ. అండ్ ఇది వచ్చి ఫ్రిడ్జ్ ఇచ్చాడు ఇక్కడ. నేనైతే ఈషా కోసం మిల్క్ తెచ్చాను. ఆ రెండైతే ఫ్రిడ్జ్ లో పెట్టాను. మళ్ళీ వేడి చేసుకోవడం ఎట్లా, హాట్ వాటర్ లో పెడుతుంది. మళ్ళీ జలుబు చేస్తాను. చూడు అక్కడ ఓవెన్ లేదు. ఓవెన్ ఉందా? ఓవెన్ ఉందా? ఇవన్నీ వచ్చి షెల్ఫ్స్. సో మేమైతే అసలు లగేజ్ అసలు వీటిలో అస్సలు పెట్టాం అనమాట. అండ్ ఇక్కడ హోటల్స్ లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఇది సీనరీ బోర్డ్స్. సో మనం ఏ ప్లేస్ లో ఉంటామో దానికి తగ్గట్టు ఉంటాయి అనమాట. సో మనం ఇది పోర్ట్ పక్కన హోటల్ కాబట్టి యాచ్ ఉన్నాయి. ఫినిక్స్ వెళ్ళినప్పుడు అయితే అక్కడేమో క్యాక్టస్. ఎక్కడ చూసినా హోటల్లో బోర్డ్స్ అన్ని క్యాక్టస్ ఉంటాయి. LA అయితే అలా వేరే ప్లేస్ బట్టి హోటల్స్ లో అలా ఉంటాయి. అండ్ ఫోన్ ఉంటుంది. అండ్ రీడింగ్ టేబుల్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ రీడింగ్ టేబుల్. అండ్ దిస్ ఈస్ చైర్. సో ఇది అన్నమాట మా హోటల్ రూమ్. సో మేము చెక్ ఇన్ అయ్యేటప్పటికి 5 అయింది. అండ్ వచ్చి కూడా 40 minutes అవుతుంది. అండ్ అఖిల్కి ఈషాకి అయితే నేను ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చాను, అది పెట్టేశాను. సో వాళ్ళిద్దరు హ్యాపీగా ఒక ఐప్యాడ్ ఈషానేమో ఆడుకుంటుంది. అండ్ మా హోటల్లో విండోలో నుంచి ఇక్కడ పూల్ ఉందన్నమాట. స్పాను పూల్ ఉంది. సో ఇది పూల్ అనమాట. ఇక్కడ విండోస్ అన్ని అటాచ్డ్ ఉంటాయి అనమాట. ఓపెన్ అవ్వాలి, మనం ఓపెన్ అవ్వాలి. సో బాగుంది. అటైర్ కూడా అన్ని బనానా ట్రీస్ అండి. సో బనానా ట్రీస్ ఉన్నాయి బయట. ఈత చెట్లు, కొబ్బరి చెట్లు కదా. కొబ్బరి చెట్టు ఇంత బక్కగా ఉంది. అంతే ఉంటాయి. ఈత చెట్టు అనుకుంటున్నాను ఇది కాదా, ఈత చెట్టు. సో ఇక్కడ ఈత చెట్లు అండ్ పోర్ట్ సముద్రం పక్కన కదా, కొంచెం గ్రీనరీ బాగుంది. మా కాలిఫోర్నియా చాలా గ్రీనరీ ఉంటది కదా కంపేర్ టు
అదర్ స్టేట్స్ నేను అనుకోవడం. మా ఇంటి దగ్గర ఇక్కడ చాలా గ్రీనరీ ఉంటుంది. సో అదనమాట. ఈ 2 ఫ్లైట్స్ అయితే ఓక్లాండ్ ఎయిర్పోర్ట్ లో ఈషా అండ్ అఖిల్ కి వాళ్ళ డాడీ ఉన్నారు. అదనమాట ఈరోజు LAలో హోటల్ రూమ్ టూర్. సో ఇప్పుడైతే వీళ్ళిద్దరు భోజనం చేసేసారు. మేమైతే ఇప్పుడు ఒకసారి కిందకి వెళ్ళి జస్ట్ కింద లాబీలో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. సో కిందకి వెళ్ళి ఏమేమి ఉంటాయి అన్నది ఒకసారి చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు వాణి బ్లాగ్. సో ఇదైతే యాచ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇదే పోర్ట్ అండ్ కొంచెం దూరంలో ఉంటుంది. బ్రిడ్జ్ ఉంది వెనకాల. గ్రీన్ బ్రిడ్జ్ అది అటు కాదు ఇటు అదే పోర్ట్. అదిగో అది కాదు జూమ్ చేస్తుంది. క్రేన్లు కనిపిస్తున్నాయా? అదే పోర్ట్. అది గ్రీన్ బ్రిడ్జ్ దాని పక్కనే ఇక్కడ ఉంటుంది బోర్డింగ్ పాయింట్. సో మేమైతే రేపు ఆ చివరిన అక్కడికి వెళ్ళి అక్కడ క్రూజ్ ఎక్కుతాం అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడికి 10 minutes డ్రైవ్. సో అందుకోసం అని చెప్పి మేము ఈ హోటల్ తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే ఈ హోటల్ చుట్టూరు వాకింగ్ ట్రాక్ ఉంది. సో ఇట్లా చాలామంది వాకింగ్ చేస్తున్నారు. అండ్ మొత్తానికి ఈ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. అండ్ అదనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూరు చాలా యాచెస్ ఉన్నాయి. సో ఇవన్నీ అంటే రెంటల్. సో పార్కింగ్ మనం కార్లు పార్కింగ్ రెంటల్ పార్కింగ్ ఎలా తీసుకుంటామో అట్లాగా యాచ్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రెంట్ పే చేసి పార్కింగ్ తీసుకుంటారు. సో వాటి ప్లేసెస్ అన్నీ కూడా అట్లా వరుసగా ఉన్నాయి. అండ్ ఇదైతే ఫొటోస్లో వీడియోస్లో కంటే కూడా రియల్గా చూస్తే చాలా చాలా బాగుంది. ఇక్కడ సీనిక్ అయితే చాలా బాగుంది. అండ్ వెదర్ కూడా బాగా చలిగా ఉంది. అండ్ మనమైతే ఇది మొత్తం మనం ఎక్కడంటే అక్కడ మనం పార్టీస్ కానీ ఫుడ్ తినడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఈ హోటల్ వాళ్ళు ఇట్లా సీటింగ్స్ అన్నీ సీనిక్ చూస్తే మనం ఫుడ్ తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అట్లాగా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వీడియోస్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ నెక్స్ట్ వచ్చే క్రూజ్ వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మీకైతే మంచి మంచి వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్.